ఊర్లో. మళ్ళీ ఈ మంచు వీడియోస్ ఏంటని అనుకోకండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ప్రేయర్స్కి వెళ్ళానని. డైలీ నేను జర్నీ చేసేదాన్ని, సో బయలుదేరేటప్పటికి ఇంత మంచు ఉండేది. దీన్ని చూసైతే మాత్రం 5:30 అయిందని అనుకోకండి, 6:30 to 7 లోపు ఇంత మంచు ఉండేది. ఈ మంచు వల్లనే ఏంటో బస్సు వాళ్ళకి ఎంతమంది జనాలున్నా కనిపించరేమో అని అనిపించింది. సో అదంతా పక్కన పెడితే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సేమ్ అదే ఊర్లోనే. నాతో పాటు అక్క వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. చాలాసేపు ఇది ఫన్ చేసినట్టు అనిపించింది, అందుకే కొంచెం క్యూట్గా ఉండడం వల్ల క్యాప్చర్ చేయాలనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఇది మాట్లాడే కొన్ని మాటలు అయితే నాకు అస్సలకి అర్థం కాలేదు. ఒక 2-3 times రిపీట్ చేస్తేనే కానీ ఏదో బురుజులు అంటుంది, బురుకులకు వచ్చిన తిప్పలు అనుకున్నాను. అక్కడ ఉందని చెప్పడానికి అత్తలా ఉంది అంటుంది. ఏంటో నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఏమనిపించిందంటే, మేము కూడా వీళ్ళ టైంలో ఎన్ని కొత్త వర్డ్స్ని సృష్టించి ఉంటామని చెప్పి. అంతే కదా, ఎవరైనా మీకేమైనా గుర్తున్నాయో మీరు అలా సృష్టించినట్టు? యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు అనమాట. దేనికోసం అనుకుంటున్నారు? కుక్క పిల్ల కోసం. కుక్క పిల్లతో ఆడుతుంది. అసలు ఈ కుక్క పిల్ల కథ ఏంటంటే, ఆ వీధిలో కుక్కలు ఉంటాయి కదా మనకి, ఆ కుక్క పిల్లలు పడుకుంటే దాని మీదకి ఒక బండివాడు కాళ్ళ మీదకి ఎక్కించేశాడంట. ఎంత బాధ అనిపించింది ఇది విన్నప్పుడు. మరీ అంత కనబడకుండా అవి ఎలా డ్రైవ్ చేస్తున్నారో అని అనిపించింది. అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళే చూసుకుంటున్నారంట. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఆ కుక్క పిల్ల, దాని తల్లి కూడా. యాక్చువల్గా దాంతో ఎలా ఆడుతుందో చూడండి, లాస్ట్ వరకు చూసేయండి. వీళ్ళు దాన్ని పట్టుకో. నువ్వు దాన్ని కొట్టేద్దాను అనుకుని వెళ్ళిపోతుంది అది. ఏం చేస్తున్నావా?